హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. గోపన్పల్లిలో బ్యూటీషియన్ గ్రీష్మపై కత్తితో దాడి చేశాడు ప్రియుడు రాకేష్. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు యువకుడు. అయితే బ్యూటీషియన్ గ్రీష్మ మృతి చెందినట్టు తెలుస్తోంది. అడ్డుకున్న మరొక ముగ్గురు యువతులపైన కూడా దాడి చేశాడు రాకేష్. ముగ్గురికి కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి. వారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ యువకుడితో గ్రీష్మకి ప్రేమ వ్యవహారం కూడా సమాచారం అందుతోంది. అయితే దూరం పెట్టడంతో అంటే ఇద్దరి మధ్య కొంత గ్యాప్ కూడా పెరిగింది. ఈ గ్యాప్ కారణంగానే రాకేష్ గ్రీష్మపై కోపం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు కూడా జరుగుతుండేవి. అయితే ఈ ఘటన తర్వాత అంటే గ్రీష్మపై దాడి చేసిన తర్వాత ఆ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. మొయినాబాద్ పిఎస్ పరిధిలో కరెంటు స్తంభాన్ని పట్టుకున్నాడు రాకేష్. దీంతో ఆయనకు కూడా చాలా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రీష్మ హెయిల్ సెలూన్లో బ్యూటిషియన్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. మృతురాలు కోల్కతా వాసిగా తెలుస్తోంది. అయితే యువతి మృతి చెందినంత ఒక్కసారిగా గచ్చిబౌలికి సంబంధించి ఆ విషయం ఏదైతే బయటకు వచ్చిన పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అక్కడ గ్రీష్మపైనే దాడి చేయడం కాకుండా తనతో పాటున్నటువంటి మరికొంతమంది ముగ్గురు యువతులపై కూడా రాకేష్ దాడి చేశాడు. ప్రస్తుతం రాకేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన అరెస్ట్ కూడా చేశారు. ఈ ఘటనపై మరింతగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమున్మాది ఒక యువతిని హత్య చేశాడు. ఏదైతే బ్యూటీషియన్ గ్రీష్మగా గుర్తించారు. స్థానికంగా కలకలం రేగుతుంది. ఇంటి నుంచి పిలిపించి మరి రోడ్డు మీద పొడిచి ప్రియుడు రాకేష్ పారిపోయాడు. ఏదైతే రక్తం మడుగులో ఉన్న స్థానికంగా ఉన్న మహిళని హాస్పిటల్కి తీసుకెళ్లారు గ్రీష్మ అని. ఏదైతే రాకేష్ అన్న వ్యక్తికి మరి గ్రీష్మకి ఎవరైతే మహిళ ఉందో ఆమెకి వీళ్ళిద్దరి మధ్యలో కూడా లవ్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది. రాకేష్ గ్రీష్మ ఇంటి ముందే ఉన్నాం ప్రస్తుతము. ఆ ఇంటికి వచ్చి మాట్లాడుకుందామని వచ్చి అతని ఆ మహిళను అతి దారుణంగా హత్యమార్చాడు. ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నామో రాకేష్ అన్న వ్యక్తి వెస్ట్ బెంగాల్కి చెందినవాడు. ఎవరైతే నల్గొండలో బ్యూటీషియన్గా పనిచేస్తున్నది గ్రీష్మ అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. గోపన్పల్లిలో అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. గ్రీష్మని చాలా వేధింపులకి గురి చేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎవరైతే ఆమె పేరుందో దీపన్న కూడా పిలుస్తారు అని కూడా సమాచారం వస్తుంది. తనతో పాటు ఉన్న ఎవరైతే ముగ్గురు స్నేహితులు ఉన్నారో ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాం. స్నేహితులను కూడా గాయాలు చేశారని చూస్తున్నారు. రాకేష్ క్షణిక ఆవేశంలో ఏదైతే కూరగాయలు కోసిన కత్తి ఉందో ఆ కత్తితో పొడిచే ప్రయత్నం చేశాను. దీపన్న ఎవరైతే మహిళ ఉందో తనని గ్రీష్మ అని కూడా పిలుస్తారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మొయినాబాద్లో తనని చంపి ఎక్కడైతే కనకమాడిలో అక్కడ చంపిన తర్వాత మామిడి అనే సమీపంలో అతని కరెంటు పోలుకి ఎక్కి చనిపోయే ప్రయత్నం చేస్తాడు. బాధితుడు మాత్రం ఆ అదుపులో ఉన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇదంతా జరిగింది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడనే ప్లేస్లో ఘటన చోటు చేసుకుంది. ఒకసారి మనం చూస్తున్నట్టయితే గోపనపల్లి తండాలో ఈ బ్లూ సొసైటీ ఏదైతే సొసైటీలో ఇక్కడ జరిగిందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా మనం చూస్తున్నట్టయితే ప్రేమున్మాది రాకేష్ దీపన్న పైన దాడి చేయడం అయితే జరిగింది. ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఫ్రెండ్స్తో పాటు మొత్తం 4 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 4 కూడా వేరే వేరే స్పాస్ సాలూన్స్లో పనిచేస్తూ ఉంటారు. జీవనం కొనసాగుతూ ఉంటారు. ఈ రెంట్కి వచ్చి కూడా సుమారుగా 5 నెలలు అవుతుంది. ఇంట్లో ఉన్న సమయంలో రాకేష్ అన్న వ్యక్తి ఇంటికి వచ్చి మాట్లాడుకుందాం అనుకుంటా చెప్పి ఇద్దరి మధ్యలో ఘర్షణ చోటు చేసుకుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య వివాదం చాలా ఉంది. గొడవకి చాలా మటుకు గొడవ పడుతూ ఉన్నారు. వెంటనే ఎవరైతే దీపన్న అన్న వ్యక్తి ఇంకా చాలామంది ఉన్నారో 4 ఉన్నారు. వాళ్ళ పైన కూడా దాడికి ప్రయత్నించాడు. దీపన్న ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేసి నడుచుకుంటూ ఇక్కడ మొత్తం మెట్ల మీదకు వెళ్తుంటుంటే సుమారుగా 30 మీటర్ల వరకు తిరిగింది. ఏదైతే 30 మీటర్ వరకు పరిగెత్తుతూ ఉండగా ప్రధానంగా కూడా అక్కడ కొట్టుమిట్లాడుకొని చావు బతుకులో చనిపోయిందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఒకసారి స్థానికంగా ఉన్న ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం ఎవరైతే ఓనర్ ఇంటికి సంబంధించిన ఓనర్తో పాటు ఉన్నాం. తన పేరు ఒకవైపు దీప వినిపిస్తుంది, ఇంకోవైపు ఇంకో వినిపిస్తుంది. తన పేరేంటి, ఎప్పటి నుంచి ఇంట్లో ఉంటున్నారు? ఆమె పేరు దీపిని ఉంది సార్. మేడం ఆమె పేరు ఇది ఉంది అని వాళ్ళు ఏప్రిల్ 14 నుంచి ఉంటున్నారు. వాళ్ళు 14కి వచ్చినారు. వాళ్ళు వాళ్ళ ఓనర్ ఉన్నారు కదా, ఎవరు పని చేస్తారు చూడు, వాళ్ళ ఓనర్ వచ్చి చూసిపోయారు. వాళ్ళు 15 నుంచి వస్తున్నారు. 15 నుంచి ఉన్నారు. ఏప్రిల్ 15 నుంచి సుమారుగా 5 నెలల ఇది 5 నెలలు నడుస్తుంది. ఇది
ఎప్పుడు జరిగింది ఇదంతా? అంటే మీకు కూడా తెలియదని వస్తుంది. అంటే అర్ధరాత్రి వేళ జరిగిందా ఈ హత్య? ఎప్పుడు జరిగిందంటే అతను ఎవరైతే ప్రియుడు ఉన్నాడో అతను ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాడు? ఎప్పుడైనా గమనించారా ఏదైనా గొడవలు జరగడం అలాంటివి? మేము ఎప్పుడు ఆయనకి వాళ్ళ పీరియడ్కి ఎప్పుడు మేము చూడలేదండి. మేము వాళ్ళకి ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ఎవరైనా తీసుకొస్తే వాళ్ళ ఓనర్కి మేము చెప్తుండే, ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్పేస్తుండే పలానా మనిషి మీ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళకి చేసుకొని ఇక్కడ ఎవరు రాలేదు ఇప్పటివరకు. అదే విధంగా దీపన్న అన్న మహిళ ఎవరైతే ఉన్నారో తనతో పాటు ఇంకా నలుగురు ఉంటారని తెలుస్తుంది. ఎంతమంది ఉంటారు? ఆ నలుగురు పైన కూడా దాడి జరిగింది, వాళ్ళని కూడా చంపబోయాడని తెలుస్తుంది. వాళ్ళు 4 అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు మొత్తం 4 ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా గాయం అని చెప్పి మాకు కూడా తెలియదు. మార్నింగ్ ఈరోజు 3:30కి ఏమో పోలీసు వాళ్ళు వచ్చి మాకు లేపి చెప్పారు, ఇట్లా మీ రూమ్లో ఉన్న అమ్మాయి చనిపోయారండి, ఇక్కడ మర్డర్ చేసినారని చెప్పారు వాళ్ళు. అప్పుడు మాకు తెలిసిన విషయం. అంటే మొత్తం మీద చూసుకుంటుండైతే ఇక్కడ వరకు అంటే చంపే ప్రయత్నం, కూరగాయల కత్తితో చంపే ప్రయత్నంలో తనను ప్రాణాలు కాపాడుకోవడానికి సుమారు ఇక్కడ వరకు పరిగెత్తినప్పుడు కూడా అట్లనే వెంబడించి చంపాడంటారా? నుంచి ఆ టైంకి ఏమో తెలియదండి, అటు నుంచి అయిందో ఇక్కడ అయిందో మనకు తెలియదు. ఇప్పుడు ఇందులో కెమెరా చెక్ చేస్తే తెలుస్తుంది. అంటే ఇట్లా పోయారని చెప్పి ఇప్పుడు మాకు కుటుంబ సభ్యులకి చెప్పారా, ఇన్ఫార్మ్ చేశారా తన కుటుంబ సభ్యులకి? వాళ్ళ కుటుంబం లేరు నాకు. వాళ్ళకు ఎవరు ఇక్కడ రూమ్ రెంట్కి ఆయన పంపించారు వాళ్ళ సారు, ఆయనకు ఫోన్ చేశాము అని ఇలా అయిందని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ నైట్లో మా సారు మా మేడం వచ్చి వాళ్ళకి హాస్పిటల్లో తీసుకుపోయారని చెప్పారు. ప్రస్తుతం ఆమెతో పాటు ఉన్న నలుగురు యువకురాలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అమ్మాయిల పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఇంకా నాకు ఎవరేం చెప్పలేదండి, హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు అంతే. అంటే చూస్తున్నట్టయితే ఎంత దారుణమో చూడండి. ప్రేమ ఉన్మాది అతను అమ్మాయిని చంపి అతన్ని చనిపోదామని అనుకుంటే ఎంత దారుణమైన విషయం అంటే అమ్మాయిని ఇద్దరి మధ్యలో ఘర్షణ చోటు చేసుకుంది. అది ప్రేమ వల్లనే ఇదంతా జరిగింది. ప్రేమ వల్లనే ఏదైతే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ వల్ల ఈ గొడవలంతా మొదలైంది. వాళ్ళిద్దరి మధ్యలో గత కొన్ని రోజుల నుంచి కూడా వివాదాలు నడుస్తున్నాయి, ఘర్షణ చోటు చేసుకుంది. అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఇంత ఘర్షణ చోటు చేసుకున్నప్పటికీ కూడా పూర్తిగా చెప్తే మాట్లాడదాం, సామరస్యంగా మాట్లాడదాం అని పిలిచి దారుణంగా ఈ హత్యకు పాల్పడ్డాడు. చాలా కుటుంబ సభ్యులకైతే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా అంటే గచ్చిబౌలికి సంబంధించిన పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండే. ఇటీవల కాలంలో ప్రేమని కాదంటే చంపడం, రిలేషన్షిప్ తర్వాత కొన్ని రోజులకి వర్కౌట్ కాదు అని అమ్మాయిలు రిజెక్ట్ చేయడం వల్ల అబ్బాయిలు ఇలాంటివి పాల్పడుతున్నారంటూ కూడా తెలుస్తూ ఉంది. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎవరినైనా సరే ఖచ్చితంగా నమ్మొద్దు అని తెలియజేస్తూ కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.